10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క పంచాయతీలో రాష్ట్రంలో 2% కూడా లేవు. మీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదురా బిడ్డ ఆ రోజు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 10 ఏళ్లలో పంచాయతీ ఎన్నికలు జరిగితే మన దాంట్లో మనోళ్ళు కొట్లాడుకుంటేనే వాడు గెలిచిండే తప్ప ఏ రోజు కూడా వాడు గెలిచినటువంటి దాఖలాలు లేవు. అది కూడా 2% 3% గెలిచారు. కానీ మా నాయకులు గులాబీ జెండా మెడలేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి మీరు పెట్టే కేసులకు మీరు పెట్టే దౌర్జన్యాలకు ఎదిరించి నిలబడ్డటువంటి నాయకుడే ఈ గులాబీ జెండా వేసుకున్నటువంటి తమ్ముళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, కేసులు పెడతారు, మన మీద దౌర్జన్యాలు చేస్తారు. ఇంకెన్నేళ్ళు చేస్తారు? 2 ఏళ్ళు చేస్తారు. 10 ఏళ్ళేమో కేసీఆర్ గారు మనకు చెప్పింది ఏంది, మీరు ఎవరిని ఏమనకండి, మన పని మనం చేసుకోండి, గ్రామాల అభివృద్ధి చేయండి, పట్టణాల అభివృద్ధి చేయండి అంటే వీళ్ళు వచ్చి మన కేసులు ఎట్లా పెట్టాలో నేర్పిస్తారు. ఈ 2 ఏళ్ళ తర్వాత ఆడదాం, మరి ఎట్లా డ్యాన్స్ ఆడాలనో అట్లనే ఆడిపిస్తాం బిడ్డ, గుర్తుంచుకోండి. 2 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారు? మనమే వస్తాం కదా. మరి మనమే వచ్చినప్పుడు వీళ్ళు ఆడనే ఉంటారు కదా, ఏడికి పోతారు? ఏడికి పోలేరు కదా. ఒక ప్రజాస్వామ్యం లోపల ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి. నోటి తుల ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా మాట్లాడితే మనకు రాదా? మనకు మాట్లాడడానికి రాదా? కొట్లాడడానికి రాదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కొట్లాటలు చేసిరు తెలియదా? ఆ రోజు భయపడినరా? కాబట్టి మీ అందరికీ రెండోది, మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, పంచాయతీలలో మీరు గెలిచారు కానీ డబ్బులు ఎవరు ఇస్తారని చెప్పి. డబ్బులు నీ అయ్యా ఇస్తాడు, డబ్బులు నీ చేతిలో లేదురా బిడ్డ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి, పంచాయతీలకు డైరెక్ట్ వస్తాయి. మీరు పంచాయతీలో మీ వార్డు మెంబర్లు మీరు కూర్చొని తీర్మానం చేసి ఆ గ్రామంలో ఏ పని చేయాలంటే ఆ పని మీరే చేయొచ్చు తప్ప ఎవ్వడికి రాష్ట్ర ప్రభుత్వానికో ఎమ్మెల్యేకో మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అది సర్పంచ్కో ఉప సర్పంచ్కో మీరే ఆ గ్రామాలలో తిరిగి ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా మీరే తీసుకోవచ్చు తప్ప ఎవరికో ఎమ్మెల్యేకో ఇంకొకరికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎవరు నోట్ల అయినా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని. కేసీఆర్ వస్తేనే తిరిగి రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎవరికి మోసం చేయలే ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టిర్రు? రైతులను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? చదువుకున్న యువకులను వదిలిపెట్టినరా? మరి బడుగు బలహీన వర్గాలు బీసీలో కూడా మోసం చేశారు కదా. ఈరోజు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మీ పక్కన కాన్స్టిట్యున్సీలనే ఉంటాడు, ఆయన మాట్లాడింది విన్నారు కదా, అప్పు పుడతలేదంట, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడంట. ఆయన ఏమంటాడు లాస్ట్కి వస్తే, నా ఖజానాలో గింతుంది, 2 పెద్ద మనుషులను పెడతా, వాళ్ళు ఏది చెప్తా అది, దానికంటే రాజీనామా చేసి పక్కన జరిగితే మంచిది కదా, దానికంటే ఇంకేముంటుంది. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, తప్పకుండా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. నిన్న మొన్న దాకా దౌర్జన్యాలు చేసిండ్రు, ఇప్పటి నుంచి 7 దౌర్జన్యం చేస్తే మేమందరం ఆడికే వచ్చి కూర్చుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అరే, ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. పుట్టిన ఒకరోజు సస్తం ఒకరోజు. మన తల్లిదండ్రులే మనకన్నిటికంటే పెద్ద. ఎవడో కుట్టంగాడు వచ్చి మన మీద దౌర్జన్యం చేస్తే వాడు ఒకటి కొడితే 10 కట్టే శక్తి
మనకుంది. ఈరోజు మన వైపునున్నది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 65 సంవత్సరాలల్లో ఏ రోజన్నా కరెంట్ 24 గంటలు వచ్చిన సంఘటన ఉన్నదా? తెచ్చిండా ఎవడన్నా? రెండోది అరిగోస, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. బావి కాడికి పోతే చెరువు ఎండిపాయ, బావి కాడికి పోతే బావి ఎండిపాయ, చెరువు కాడికి పోతే చెరువు ఎండిపాయ. తాగడానికి బుక్కడి నీళ్ళు లేవు. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం తిరుగుతుంటే కేసీఆర్ గారు, నా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కిలోమీటర్లు తిరిగే అవసరం లేదు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని ఇచ్చిండా లేదా? కరెంట్ 24 గంటలు ఇచ్చిండా లేదా? రైతు బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఆ రోజు ఇచ్చినటువంటి కరెంటు, ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లు, ఆ రోజు ఇచ్చినటువంటి రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది? ఇప్పుడు ఎందుకు బంద్ అవుతుంది? ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మాట్లాడితే అబద్ధాలు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని ఈ భారతదేశంలో లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆడబిడ్డ పుట్టినప్పుడు, మరి మన ఇంట్లో బిడ్డనో చెల్లెనో పెళ్ళికి వచ్చినప్పుడు, బిడ్డ పెద్దగా అవుతుంది, పెళ్ళికి వచ్చింది, కానీ మన ఒక జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆమె కట్నం పెట్టాలంటే చాలా ఖర్చు అయితే అంటే ఆ రోజు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్ళికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా? ఇచ్చింది మన దగ్గర ఉన్నది కదా? అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కుల వృత్తులని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకున్నారు. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు తెచ్చాడు, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు తెచ్చాడు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది జరగలేదు అని ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలు. కానీ ఆ రోజు ఏంటంటే కొన్ని